రాయకవిత పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయంతో సబ్మిట్ చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పాను, నేను అభ్యర్థులు ఎవరనేది అంశం కాదు. అభ్యర్థులు నేను ఒక ప్రతిపాదన నేను అక్కడ కార్యకర్త అభిప్రాయం మేరకు ఏదైతున్నదో నేను క్రోడీకరించి మీకు సబ్మిట్ చేశాను. మీరు ఎవరైనా కానీ కష్టకాలం లోపల ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీడలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తలు కాబట్టి ఏదైతున్నదో ఇవాళ ఈ కౌన్సిలర్ పోటీ చేసే అవకాశం లభించాలని కోరుకోవడం సహజమని. వీళ్ళు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారే కానీ, పిసిసి అధ్యక్షులే కానీ, మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారే కానీ, ఎవరైనా కానీ ఏదైతున్నదో ఇవాళ వారికే జెండా మోసిన వాళ్ళకే అవకాశాలు ఇస్తామని చెప్పని పేర్కొని మనం గమనిస్తూ వస్తున్నామని చెప్పండి. నేను అదే వారికి పేర్కొన్నాను. అదే వారికి పేర్కొన్నాను. కొన్ని నలుగురు మాత్రమే ఏదైతే అసెంబ్లీ తర్వాత వచ్చిన వాళ్ళు అక్కడ కాంగ్రెస్ ఆశావాహులు అంటే మొదటికెళ్ళి ఉన్న వాళ్ళు లేకపోవడంతో ఏదైతుందో బిట్వీన్ కాంగ్రెస్ అండ్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ బిట్వీన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ న్యాచురల్గా ఏదైతే ఉందో సరే అందులో ఏమన్నా చర్చించే అవకాశం చర్చిస్తారని చెప్పి అనుకుంటాం, ఓటు క్లియర్ చేస్తారని చెప్పి అనుకుంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత గల రాజకీయ పార్టీ, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలు అనుగుణంగా కొనసాగుతున్న రాజకీయ పార్టీ. ఆశ్చర్యం ఏంటంటే లేటర్ నాకు నిన్నే తెలిసింది, మొన్నటి రోజు ఏదైతే ఉందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర జిల్లా మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు, జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే గారు, జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాట్ ఓన్లీ ఈజ్ ఎలక్టెడ్ ఫ్రమ్ బీఆర్ఎస్ ఇన్ ది రీసెంట్ పార్టీ ఫిర్యాదుల చట్ట ఉల్లంఘన కింద ఏది ఇస్తుందో అనే నోటీస్ జారీ చేయబడి స్పీకర్ గారికి అఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది. స్టిల్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ అని చెప్పాను. వారు మొన్న గాంధీ భవన్లో ఎప్పుడైతే సమావేశంలో రావడం జరిగిందో అప్పుడే నేను రేజ్ చేస్తాను. హౌ కెన్ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీ అపియర్డ్ హియర్ అని రేజ్ చేస్తే మీరు అందరూ కూడా గమనించని చెప్పండి. ఆయనను కూర్చోబెట్టి నేను ఇచ్చిన లిస్టును స్క్రూటినైజ్ చేసి నేను ప్రతిపాదించిన లిస్ట్ కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇచ్చిన లిస్టును స్క్రూటినైజ్ చేసి వాళ్ళు ఏదో లిస్టు ప్రకటించి ఉదయం మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చి నాకేదో లిస్ట్ ఏదో ఒక 20 పేర్లు మీరు ప్రతిపాదించినటువంటి ఒక దాంట్లోకి వెళ్ళి ఉన్నాయి. నిన్న వాట్ ఈజ్ 50 పేర్లు కౌన్సిలర్ స్థానాలు ఉంటే మీరు ప్రతిపాదించగల 20 ఉన్నాయంటే మరి ఇది నాకు తెలియదన్నా. మరి యూ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరే మరి మున్సిపాలిటీ సబ్మిట్ చేసుకుంటారా లేకుంటే ఎవరిని గుర్తించిన వాళ్ళకి ఇచ్చుకుంటే అని చెప్పాను. అంటే నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళ